చూద్దాం. సో ఆల్ ఎక్సెప్ట్ ఈజ్ రిమూవ్స్ ది కాంటెక్స్ట్ ఫిల్టర్స్ అంటున్నాడు. సో మనం ఆల్ ఎక్సెప్ట్ ఎక్కడి నుంచి తీసుకొచ్చాం. సో వీఆర్ రిటర్నింగ్ ఆల్ ఎక్సెప్ట్. సో ఆల్ ఎక్సెప్ట్ ఆఫ్ రీజియన్ టేబుల్లో ఓన్లీ రీజియన్. ఓకే, సో రీజియన్ టేబుల్లో రీజియన్ అని రాసాం కాబట్టి లెట్స్ ట్రై టు ఫిల్టర్ విత్ రీజియన్ ఐడి. ఓకే, లెట్స్ గో విత్ రీజియన్ ఐడి. అదే టేబుల్లో రీజియన్ ఐడి కూడా ఉంది కదా, సో రీజియన్ ఐడితో ట్రై చేద్దాం ఆల్ ఎక్సెప్ట్ ని. హౌ ఇట్ ఈస్ గోయింగ్ to filter. So let's say it was filtering with region ID as well. So instead of region, నేను ఏం చేస్తానంటే I'll try to place region ID. సో చూసారా, సో అది ఏం చేసిందంటే, సో రీజియన్ ఆల్ ఎక్సెప్ట్ లో నేను ఏం చేశాను అంటే రీజియన్ రాశాను. సో రీజియన్ టేబుల్ అది ఏం కన్సిడర్ చేయమంటాను, ఓన్లీ రీజియన్ కన్సిడర్ చేయమంటాను. అంటే మీరు ఇక్కడ కాంటెక్స్ట్ ఫిల్టర్ అంటే రో కాంటెక్స్ట్ లో నేను రీజియన్ ఐడి వేసాను అదే టేబుల్ నుంచి, అది డేటాను ఫిల్టర్ అవుట్ చేయట్లేదు. అదే టేబుల్ నుంచి నేను ఏమంటున్నాను, ఎప్పుడైతే రీజియన్ ప్లేస్ చేశానో డేటా ఫిల్టర్ అవుతుంది. సో ఆల్ ఎక్సెప్ట్ ఆ టేబుల్లో దాని వైజ్ తప్ప మిగతా దేనితోటి కాంటెక్స్ట్ ఫిల్టర్ అప్లై అవ్వద్దు. సో దట్ ఈస్ వాట్ హీ వాస్ సేయింగ్, దట్ ఆల్ ఎక్సెప్ట్. సో ఆల్ ఎక్సెప్టెడ్ అంటే, సో ఇట్ విల్ నాట్ అప్లై ఎనీ లైక్ రో కాంటెక్స్ట్ ఫిల్టర్స్ ఎక్సెప్ట్ ఆ టేబుల్లో రీజియన్ టేబుల్లో దాని రీజియన్ ఐడితో తప్ప మిగతా దేనితో అది డేటాని డివైడ్ చేయాలి. సో దట్ ఈస్ ద యూస్ ఆఫ్ ఇట్. సో యూఆర్ వెరీ క్లోజ్. ఆల్ అనేది అసలు బయట నుంచి అవుట్ సైడ్ నుంచి వచ్చేది, ఇన్సైడ్ నుంచి వచ్చేది అన్ని ఫిల్టర్స్ ఆపేస్తే ఆల్ సెలెక్టెడ్ వచ్చి అవుట్ సైడ్ ఫిల్టర్స్ ని రెస్పెక్ట్ చేస్తుంది, ఇన్సైడ్ ఫిల్టర్స్ ని రెస్పెక్ట్ చేయదు. రైట్, ఆల్ లో మళ్ళీ ఒక పర్టికులర్ లైక్ ఒక పర్టికులర్ దాని నుంచి నాకు ఫిల్టర్ అవ్వద్దు అనుకుంటే ఆల్ ఆఫ్ దట్ పర్టికులర్ ఆ టేబుల్ రాస్తారు. లైక్ ఆల్ ఎక్సెప్ట్ అంటే ఏం చేస్తుంది, ఆ పర్టికులర్ టేబుల్లో మల్టిపుల్ ఫిల్టర్స్, మల్టిపుల్ చోట నుంచి ఫిల్టర్స్ వస్తుందంటే ఆ దాంట్లో ఒక ఫిల్టరే రెస్పెక్ట్ అవ్వాలి, కాంటెక్స్ట్ ఫిల్టర్. వేరే రెస్పెక్ట్ అవ్వద్దు అనుకుంటే యూ కెన్ ఆల్వేస్ యూజ్ దిస్ లైక్ ఏ కాంటెక్స్ట్ ఫిల్టర్. నేను మళ్ళీ రీజన్ ఐడి ప్లేస్, రీజన్ లేకుండా రీజన్ ఐడి చూస్తే ఇట్ వాస్ నాట్ స్ప్లిట్టింగ్ ఎనీ డేటా. దట్ ఈస్ వాట్ యూ నీడ్ టు అండర్స్టాండ్. ఓకే, సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఆల్ ఎక్సెప్ట్. సో ఇవన్నీ కూడా ఏంటి అంటే ఫిల్టర్ ఫంక్షన్స్, అంటే హౌ యూ వాంట్ టు ఫిల్టర్ అవుట్ ది డేటా. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో దాంతో పాటు మనం ప్రతిసారి యూజ్ చేస్తుంది ఏంటంటే క్యాలిక్యులేట్. సో క్యాలిక్యులేట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వెన్ యూ రైటింగ్ ఎనీ ఫిల్టర్ ఫంక్షన్ యూ నీడ్ టు స్టార్ట్ విత్ క్యాలిక్యులేట్ యువర్ ఎక్స్ప్రెషన్. అంటే మీ ఎక్స్ప్రెషన్ అంటే మీ సమ్మో యావరేజ్ ఏదో ఒకటి చేస్తారు కదా, కామా ఏంటి ఇక్కడ ఫిల్టర్. సో దీస్ ఆర్ ఫిల్టర్ ఫంక్షన్స్, అంటే ఫిల్టర్ లో యూజ్ చేసిన ఫంక్షన్స్ ఇవన్నీ కూడా. సో ఆల్ కానీ ఆల్ ఎక్సెప్ట్ కానీ ఇవన్నీ కూడా. సో అలాగే మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా లైక్ వేరియబుల్స్. సో దిస్ ఇస్ ఆల్సో యూటిలైజింగ్, అంటే అనవసరంగా మళ్ళీ మెజర్స్ క్రియేట్ చేయకుండా అక్కడే మనం ఒక వేరియబుల్స్ లో ప్లేస్ చేసుకుని వ్యారీ ఏ అని దాని వాల్యూ అంతా అక్కడ స్టోర్ చేసుకుంటున్నాం, వ్యారీ బి అని దీని వాల్యూ అంతా తీసుకుని రీజ్ లో స్టోర్ చేస్తున్నాం. సో రెండింటిని డివైడ్ చేస్తే రిటర్న్ చేసి రెండింటిని డివైడ్ చేసి వాల్యూ రిటర్న్ చేస్తాం. సో దట్ ఈస్ హౌ వీ విల్ యూజ్ వేరియబుల్స్ as. ఓకే, సో అలాగే మనకి ర్యాంకింగ్ అడుగుతారు ఒక్కొక్కసారి, ర్యాంక్ చేయాల్సి వస్తుంది. అంటే లైక్ ఫస్ట్ హైయెస్ట్ సెకండ్ హైయెస్ట్ ఇవ్వాలంటే దీంట్లో కూడా మనకి మనం యూజ్ చేయొచ్చు ర్యాంక్ ఫంక్షన్స్. ఓకే, సో లెట్ మీ గో విత్ ర్యాంక్. సో దాన్ని ఈచ్ లైక్ మన ర్యాంక్ ని, సో జనరల్ గా నేను ఏం చేస్తానంటే ఒక కాలమ్ లా క్రియేట్ చేసి లైక్ ఈ చిన్న వాల్యూకి ర్యాంక్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో యాజ్ ఎ హోల్ గా మీరు మెజర్ గా క్రియేట్ చేసి ర్యాంక్ ఇవ్వచ్చు. సో ఆర్ ఎల్స్ ఐల్ సేయింగ్ దట్, so let's say I'll say that rank. So I was saying that rank of all. Okay, so let's say I would say that rank of మన ఫస్ట్ టేబుల్ ఏంటి, సో మన టేబుల్ ఏంటి సేల్స్ టేబుల్. సో సేల్స్ టేబుల్ లో సో మనం ఏ కాలం మీద ర్యాంక్ వేద్దాం అనుకుంటున్నాం. సో టోటల్ లెట్స్ సే టోటల్ అమౌంట్ మీద యూజ్ చేసి ర్యాంక్ వేద్దాం అనుకుంటున్నాం. సో I'll say టోటల్ అమౌంట్. ఓకే, సో టోటల్ అమౌంట్ ఇస్ మై మెజర్. సో ఏ వాల్యూ అవసరం లేదు. సో వాట్ ఈస్ ద ఆర్డర్, descending to high ascending with a dense rank, ante continuous ranking kavali. So let's say I will place it as a rank. So it was saying that circular dependency, let's say mana em cheddam ante sum of, so we'll try to place it as, instead of amount rase badlu we'll say it as a sum of, or simply say it as a amount column. So directly we'll take it as a amount. Okay, so let's drag it and see it. Okay, so don't summarize it. So
చూస్తే ఇక్కడ మన ఆల్ ఉంది కాబట్టి ఈ ఆల్ గ్రాండ్ టోటల్ తీసేద్దాం. సో చూసారా మనకి ర్యాంక్ వచ్చింది. సో ర్యాంక్ ఆఫ్ 1, 2 ఈ రెండిట్లకి సేమ్ వాల్యూ ఉంది కాబట్టి అందుకే డెన్స్ యూజ్ చేశాను కాబట్టి మనకి రెండిట్లకి సేమ్ ర్యాంక్ వచ్చింది. సో దట్ ఈస్ హౌ యూ కెన్ యూజ్ అండ్ క్రియేట్ ర్యాంక్స్ యాజ్ వెల్. ఓకే, సో ర్యాంక్ క్రియేట్ చేయాలి అంటే లైక్ ఎప్పుడైనా మీకు ర్యాంకింగ్ వైజ్ డేటాని చూపించాలి అన్నారు అనుకోండి, ఫస్ట్ 5 ర్యాంక్స్ చూపించాలి, 6th ర్యాంక్ నుంచి వేరే చూపించాలంటే యూ కెన్ ఆల్వేస్ క్రియేట్ ర్యాంక్, టాప్ 10 వాల్యూస్ ర్యాంక్ క్రియేట్ చేసి దాని తర్వాత వాల్యూస్ ని మీరు ఏం కావాలంటే అది దాంట్లో రిప్రజెంట్ చేయాలి. సంబడి ఆస్క్ దట్ ఫస్ట్ 2 ర్యాంక్స్ కి నాకు డిపార్ట్మెంట్ చూపించు, మిగతా ర్యాంక్స్ కి డిపార్ట్మెంట్ నేమ్ చూపించొద్దు and categorize it as others. You can always use a if condition. So if condition check cheyach kada, if the value is greater than or less than, if the rank value, right, rank value is less than or equal to 2. Okay, so I'll say it as a department అనే కాలమ్ తీసుకొచ్చుకుంటాను. సో డిపార్ట్మెంట్ అనే కాలమ్, సో విచ్ ఇస్ కమింగ్ ఫ్రమ్ ఏ టేబుల్ నుంచి వస్తుంది. దీంట్లో నేను రిలేషన్షిప్ ఫంక్షన్ యూజ్ చేస్తాను. దీంట్లో డిపార్ట్మెంట్ నేమ్ అనేది ఇక్కడ లేదు, కానీ నేను రిలేటెడ్ అని యూజ్ చేశాను అనుకోండి, ఈ టేబుల్ నుంచి వేరే టేబుల్ నుంచి కూడా నేను తెచ్చుకోవచ్చు. ఎందుకంటే బ్యాక్ ఎండ్ లో రిలేషన్షిప్ ఉంది. సేల్స్ టేబుల్ కి డిపార్ట్మెంట్ టేబుల్ కి కామన్ గా ఏముంది, డిపార్ట్మెంట్ ఐడి ఉంది, రైట్. సో డిపార్ట్మెంట్ ఐడి అని ఉంది కదా, సో అందువల్ల నేను రిలేటెడ్ అని కాలం తెచ్చుకోవచ్చు. ఎందుకంటే నేను డిపార్ట్మెంట్ నేమ్ కావాలి, నాకు డిపార్ట్మెంట్ ఐడి కాదు. సో అందుకే నేను రిలేటెడ్ అని రాస్తున్నాను. రిలేటెడ్ అంటే ఏంటి, సో వెన్ యూ హ్యావ్ ఏ 1 to many రిలేషన్షిప్. సో మీకు 1 to many రిలేషన్షిప్ ఉంది. 1 లో ఎక్కడ డిపార్ట్మెంట్ టేబుల్ 1 ఉంది, సో సేల్స్ టేబుల్ లో మెనీ ఉంది. సో అంటే మీరు సేల్స్ టేబుల్ లో రాస్తున్నారంటే ఇఫ్ యూ హ్యావ్ 1 to many రిలేషన్షిప్ యూ కెన్ ఆల్వేస్ యూజ్ రిలేటెడ్. సో రిలేటెడ్ లో నేను ఏం యూజ్ చేయొచ్చు, డిపార్ట్మెంట్ నేమ్ యూజ్ చేయొచ్చు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో సో రిలేటెడ్ యూజ్ చేశాను. సో కాదు అంటే ఐ విల్ సే ఇట్ యాజ్ అదర్స్. సో రైట్, కూల్. సో ఐ విల్ సే దట్ న్యూ డిపార్ట్మెంట్, రైట్, కూల్. Let's see if a new department is created. Let's drag and yeah, it is created, right? So when you drag and drop, you can clearly see that. So ఈ రెండు HR వచ్చింది, 3rd and 4th it becomes as others. So that is the use of relationship function related. సో రిలేటెడ్ అనే ఫంక్షన్ ఇలా యూజ్ చేయొచ్చు. అంటే ఒక టేబుల్లో ఉన్న వాల్యూని వేరే టేబుల్ నుంచి తీసుకురావచ్చు ఎప్పుడైతే మీకు ఆ సాలిడ్ రిలేషన్షిప్ ఉంది. ఎందుకని మీకు ఇక్కడ డిపార్ట్మెంట్ టేబుల్ కి సేల్స్ టేబుల్ కి రిలేషన్షిప్ ఉంది. సో దట్ ఈస్ హౌ యూ కెన్ బ్రింగ్ ఫ్రమ్ ఒక టేబుల్ నుంచి వాల్యూని ఇంకో టేబుల్ నుంచి మనం క్యారీ అవుట్ చేసుకోవచ్చు. ఓకే, అలాగే నేను రీజియన్ కూడా తీసుకోగలుగుతాను. ఇక్కడ నేను సేల్స్ టేబుల్ రీజియన్ కావాలి అంటే నేను సింపుల్ గా న్యూ కాలమ్ క్రియేట్ చేసి ఐ కెన్ సే ఇట్ యాజ్ ఎ లైక్ సింపుల్ ఐ విల్ సే ఇట్ యాజ్ ఎ రిలేటెడ్. సో రిలేటెడ్ అని రాస్తే దీనికి రిలేటెడ్ లో ఏమున్నది, సో డైరెక్ట్ రిలేషన్షిప్ ఉంది కదా. సో రిలేటెడ్ ఆఫ్ ఏం కావాలి, రీజియన్. సో అంటే నేను సేల్స్ టేబుల్ లోకి ఏం చేసుకుని వచ్చేసాను, రీజియన్ కూడా తీసుకొచ్చేసాను, రైట్. సో దట్ ఈస్ సో రిలేటెడ్ ఫంక్షన్స్ యూజ్ చేయొచ్చు క్యాలిక్యులేషన్స్ లో. సో మరి రిలేటెడ్ టేబుల్ అని ఇంకో ఫంక్షన్ ఉంది మనకి. సో ఇక్కడ మనం చూస్తే కొంచెం పైకి వెళ్తే మనకి రిలేషన్షిప్ ఫంక్షన్స్ లో ఇంకొక ఫంక్షన్ ఏంటి, రిలేటెడ్ టేబుల్ అని. మరి రిలేటెడ్ టేబుల్ ఎప్పుడు యూజ్ చేస్తాం, సో నేను రిలేటెడ్ ఎప్పుడు యూజ్ చేశాను, మెనీ టేబుల్ లో. ఇది ఏంటంటే ఇది సేల్స్ టేబుల్ అంటే మెనీ. సో డిపార్ట్మెంట్ లో ఉన్నదాన్ని మెనీలోకి తెచ్చుకున్నాను, కానీ మెనీలో ఉన్నది 1 లోకి తెచ్చుకోవాలంటే అప్పుడు మీరు ఏం యూజ్ చేయాలి, రిలేటెడ్ టేబుల్ యూజ్ చేయాలి. సో అది అలాంటి సిచ్యువేషన్స్ లో యూజ్ చేస్తాను, రివర్స్ మాట. సో రివర్స్ సిచ్యువేషన్ అంటే ఇప్పుడు నేను ఇక్కడ క్యాలిక్యులేషన్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను అనుకోండి రీజియన్ లో. సో రీజియన్ లో ఐ వాంట్ టు గెట్ ది కౌంట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ రీజియన్ ఐడీస్ ఆర్ ఐ వాంట్ టు గెట్ ఎ అమౌంట్. సో నేను ఇక్కడ ఉన్న అమౌంట్ ఇక్కడ తీసుకురావాలనుకుంటున్నాను. సో రైట్ క్లిక్, న్యూ మెజర్. సో ఐ వాజ్ యూజింగ్ ఇన్ వన్ టేబుల్. సో 1 టేబుల్లో నేను అమౌంట్ తెచ్చుకోవాలనుకుంటున్నాను. సో నేను ఏం చేస్తాను, ఐ విల్ ట్రై ఇట్ యాజ్ ఎ రిలేటెడ్ టేబుల్. సో దీనికి రిలేటెడ్ టేబుల్ ఏంటి, మనకి ఏం రిలేటెడ్ టేబుల్ కావాలి, సేల్స్ టేబుల్ నుంచి. సో ఐ విల్ వాంట్ టు బ్రింగ్ ఏ అమౌంట్, రైట్. సో చూడండి ఎక్కడి నుంచి తెచ్చాను, దిస్ ఈస్ వాట్ ఐ విల్ సే ఇట్ యాజ్ ఎ రిలేటెడ్ టేబుల్. సో దట్ ఈస్ నాట్ రిలేటెడ్ టేబుల్. అంటే నేను సేల్స్ టేబుల్ నుంచి అమౌంట్ ఎక్కడ తెచ్చాను, రీజియన్ టేబుల్ లో తీసుకొచ్చు. సో ఇలా కూడా మనం తీసుకోవచ్చు. ఇట్స్ రివర్స్ వాజ్ డూయింగ్ ఇట్. అంటే జనరల్ గా మనం ప్రీవియస్ గా చేసింది మెనీలో క్రియేట్ చేయాలి, 1 లో ఉన్న కాలమ్స్ మెనీలో కావాలి అంటే రిలేటెడ్. కానీ రివర్స్ కావాలి, మెనీలో ఉన్నది 1 లో కావాలి అనుకుంటే రిలేటెడ్ టేబుల్. సో ఏ టేబుల్, దీనికి రిలేటెడ్ ఉన్న టేబుల్.
సో దీనికి ఉన్న రిలేటెడ్ టేబుల్ సేల్స్ టేబుల్, దీనికి ఉన్న రిలేటెడ్ టేబుల్ డిపార్ట్మెంట్ టేబుల్. సో దీంట్లోంచి ఏ దాంట్లోంచి వాల్యూ నేను తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు అమౌంట్ కాలం ఇక్కడికి వచ్చేసింది కదా, సో అమౌంట్ కాలం దీనిలో కూడా నేను యూజ్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ వాట్. సో దట్ ఈస్ హౌ యూ నీడ్ టు యూజ్ రిలేటెడ్ ఫంక్షన్స్. అంటే ఒక టేబుల్ నుంచి ఇంకో టేబుల్ కి కాలమ్స్ తెచ్చుకోవాలి అంటే యూ కెన్ ఆల్వేస్ యూజ్ రిలేటెడ్ ఆర్ రిలేటెడ్ టేబుల్. మనం యూజ్ రిలేషన్షిప్ ఆల్రెడీ చూసాం. సో డాటెడ్ లైన్స్ ఉండి సాలిడ్ రిలేషన్షిప్ లేదు, డాటెడ్ లైన్స్ ఉన్నా కూడా, సో ఇఫ్ యూ హ్యావ్ డాటెడ్ లైన్స్ ఆల్సో, మనం యూజ్ రిలేషన్షిప్ యూజ్ చేసి మనం లైక్ సాలిడ్ రిలేషన్షిప్ లేకపోయినా కూడా యూజ్ రిలేషన్షిప్ యూజ్ చేసి కామన్ గా ఉంటే కాలం మీద కూడా మనం జాయిన్ చేయొచ్చు, రైట్? వీ హ్యావ్ ఆల్రెడీ సీన్ ప్రీవియస్ ఎగ్జాంపుల్. దట్ ఈస్ వాట్. ఓకే, సో అలాగే మన దీంట్లో నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే యూ హ్యావ్ ఎ లుక్అప్ వాల్యూ. సో లుక్అప్ వాల్యూ ఏం చేస్తుంది అంటే ఒక దాంట్లో ఉన్న ఐటమ్స్ వేరే దాంట్లోకి వెళ్ళి సెర్చ్ చేసి తీసుకొస్తుంది. సో లెట్స్ సే ఇప్పుడు ఈ సేల్స్ ఛానల్లో సేల్స్ ఆర్డర్ లైన్ కి సో లుక్అప్ వాల్యూ, సో ఇట్ వాస్ ట్రైంగ్ టు లుక్అప్ ద వాల్యూస్. ఓకే, సో అది ఏం అడుగుతుందో చూద్దాం. సో వాట్ ఇట్ విల్ ట్రై టు రిటర్న్. సో రిటర్న్ ఫస్ట్ ఎప్పుడు చూడాలి మనం. సో ఏ టైప్ లో రిటర్న్ చేస్తుంది, రిటర్న్స్ ఎ రో వాల్యూ ఫర్ ద రో దట్ మీట్స్ ఆల్ ది క్రైటీరియా స్పెసిఫైడ్ ఇన్ వన్ ఆర్ మోర్ సచ్ క్రైటీరియా. సో అంటే సో ఆ వాల్యూని రిటర్న్ చేస్తుంది. సో లెట్స్ సీ. సో లెట్స్ సే నేను ఇక్కడికి వెళ్ళి I'll say as a new column, I'll say it as a lookup. సో అదేం చేస్తుంది, రిజల్ట్ కాలమ్ నేమ్. సో ఏ రిజల్ట్ కాలమ్ నేమ్ కావాలి మీకు, డిపార్ట్మెంట్ నేమ్ కావాలి నాకు. సో ఐ వాంట్ డిపార్ట్మెంట్ నేమ్. సో ఫ్రమ్ డిపార్ట్మెంట్ నేమ్ కాలమ్ లో సో వాట్ ఐ నీడ్ టు సెర్చ్. సో సెర్చ్ కాలమ్ ఏంటంటే డిపార్ట్మెంట్ ఐడి, ఏ వాల్యూ సెర్చ్ చేయాలి. సో వేరే టేబుల్లో లైక్ సేల్స్ టేబుల్ ఉన్న డిపార్ట్మెంట్ ఐడి ఆర్ సో డిపార్ట్మెంట్ ఐడి లైక్ సేల్స్ టేబుల్ లైక్ డిపార్ట్మెంట్ టేబుల్ అన్నాం కదా, డిపార్ట్మెంట్ నేమ్ కాదా. సో డిపార్ట్మెంట్ ఐడి టేబుల్ లో సో లెట్స్ సే ఐ వాస్ ట్రైంగ్ టు హార్డ్ కోడ్ 10 వాల్యూ. సో లుక్అప్ వాల్యూ. సో ఐ వాస్ సేయింగ్ దట్ నా డిపార్ట్మెంట్ నేమ్ కావాలి. సో డిపార్ట్మెంట్ ఐడి అనే టేబుల్ ఐడి అనే కాలమ్ లోకి వెళ్ళి సో యూ నీడ్ టు సర్చ్ విత్ డిపార్ట్మెంట్. సో సారీ నేను హార్డ్ కోడ్ ఇచ్చేసి 10 ఇచ్చేద్దాం. సో బికాస్ ఇట్ వాస్ సేయింగ్ దట్. సో ఇప్పుడు ఏం చేస్తుంది మనకి, సో ఈ డిపార్ట్మెంట్ నేమ్ రిటర్న్ చేస్తుంది. దేంతో మ్యాచ్ చేసి, డిపార్ట్మెంట్ అనే కాలమ్ లో 10 అనేది ఉన్నదా లేదా అని చెక్ చేసుకుని దానికి సంబంధించిన డిపార్ట్మెంట్ నేమ్ తీసుకొస్తుంది. అర్థమైందండి. సో దట్ ఈస్ వాట్ వీఆర్ ట్రైంగ్ టు లుక్. సో ఇప్పుడు మనకి అన్ని 10 డిపార్ట్మెంట్ ఏంటి, హెచ్ఆర్ అనుకోండి. సో లెట్స్ సే 10 డిపార్ట్మెంట్ ఉంటే వాల్యూ తీసుకొస్తుంది, లేదంటే ఏమీ తీసుకో లైక్ హెచ్ఆర్ కమ్స్ అంటే 10 డిపార్ట్మెంట్. సో అందుకే మొత్తం 10 డిపార్ట్మెంట్ తీసుకోవచ్చు. లెట్స్ సే ఇప్పుడు 20 అనుకోండి. సో ఇట్ విల్ గో ఫర్ అనదర్ డిపార్ట్మెంట్. సో ఇట్ వాస్ ట్రైంగ్ టు సర్చ్, ఆ వాల్యూ సెర్చ్ చేసి మనకు ఉందా లేదా అని, కావాలి అంటే ఆ వాల్యూ సెర్చ్ చేసి తీసుకొస్తాం. అంటే డిపార్ట్మెంట్ అనేది రిటర్న్ చేస్తున్నాం. సో దేంతో సెర్చ్ చేసుకుని, డిపార్ట్మెంట్ టేబుల్లో మీరు ఇచ్చే వాల్యూ. సో యూ కెన్ గివ్ ఎనీ వాల్యూ లైక్ ఐ కెన్ గో విత్ సేల్స్ టేబుల్. సో సేల్స్ టేబుల్ ఉన్న డిపార్ట్మెంట్ ఐడి తోటి. సో ఆబ్వియస్లీ మనకి ఏమిస్తుంది, ఎక్కడైతే ఏవైతే మ్యాచ్ అయినాయో అవన్నీ మ్యాచ్ చేసుకుని మనకి ఏం చేస్తుంది, ఇట్ ఈస్ గివింగ్ ద వాల్యూస్ ఫర్ us. లైక్ దాని మధ్యలో రిలేషన్షిప్ లేదు, మన బ్యాక్ ఎండ్ లో రిలేషన్షిప్ పెట్టకపోయినా కూడా ఇలా సెర్చ్ చేసి తీసుకురావచ్చు మనం. చూసారా, డిపార్ట్మెంట్ ఇండైరెక్ట్ గా నేను తీసుకొచ్చాను అంటే, సో ఇండైరెక్ట్ గా ఏంటి లైక్ లుక్అప్. సో అంటే మీకు డైరెక్ట్ రిలేషన్షిప్ లేకపోయినా కూడా వర్చువల్ రిలేషన్షిప్ అంటాం. అంటే మనకి ఇక్కడ అక్కడ వాల్యూస్ మ్యాచ్ చేసుకుంటూ మనం డిపార్ట్మెంట్ నేమ్ తీసుకొచ్చాం. అంటే డిపార్ట్మెంట్ టేబుల్లో ఉన్న డిపార్ట్మెంట్ ఐడిని, సేల్స్ టేబుల్లో ఉన్న డిపార్ట్మెంట్ ఐడిని. సో నేను రిలేషన్షిప్ తీసేసినా వస్తుంది ఇప్పుడు మనకి. సో లెట్స్ సే ఇప్పుడు నేను రిలేషన్షిప్ తీసేసాను అనుకోండి, ఈ పక్కది పోతుంది రిలేషన్షిప్ చేస్తే, కానీ సో లెట్స్ ఇది పోతుంది, ఇవి పోతాయి, కానీ మన లుకప్ వాల్యూ కరెక్ట్గా వస్తుంది. చూడండి, చూసారా, హెచ్ఆర్ సేల్స్ హెచ్ఆర్ ఐటీ. అంటే బ్యాక్ ఎండ్ లో మీకు రిలేషన్షిప్ లేకపోయినా పర్లేదు, నేనేం చేస్తున్నాను, అక్కడ ఉన్న డిపార్ట్మెంట్ ఇక్కడ ఉన్న డిపార్ట్మెంట్ మ్యాచ్ చేసి డిపార్ట్మెంట్ నేమ్ తీసుకొస్తాను. సో దట్ ఈస్ వాట్. ఓకే, వర్చువల్ రిలేషన్షిప్ ఫంక్షన్స్ అంటారు. ఇవి కూడా ఇంపార్టెంట్. వర్చువల్ రిలేషన్షిప్ ఫంక్షన్స్ లకి ఏమొస్తాయి అంటే
యూజ్ రిలేషన్షిప్ వస్తుంది. ఇన్యాక్టివ్ రిలేషన్షిప్ ఉన్నా కూడా మనం రెండిట్ల మధ్యలో రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేసి క్యాల్కులేషన్ క్రియేట్ చేస్తాం. లుక్అప్ వాల్యూ వస్తుంది విర్చువల్ రిలేషన్షిప్ లో. ఎందుకని దీన్ని వాల్యూ మ్యాచ్ చేసి మనం డిపార్ట్మెంట్ నేమ్ తీసుకొస్తాం. ఓకే, సో ఇవి చూడండి. సో నెక్స్ట్ క్లాస్ ఐ విల్ ట్రై టు కవర్ రిమైనింగ్ థింగ్స్. ఇంకేమైనా మిగిలినాయో అవన్నీ కవర్ చేసేస్తాను. సో కవర్ చేసేసి విల్ ట్రై టు wrap it down the DAX and we'll try to see ఇంకేమైనా కాంపోనెంట్స్ మన మిగిలిపోయినవి ఉన్నాయో అవి కవర్ చేద్దాం. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కవర్ చేద్దాం ఖచ్చితంగా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి.